ఎంతో ఇష్టమైన సొరకాయ కారపప్పలు మన ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్. చూడండి, ఈ విధంగా మనం చేసుకున్న ఎప్పుడు చేసే అప్పడాల కన్నా ఇలా చేస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలనే కాదు, ఎవరైనా తినొచ్చు. చాలా బాగుంటాయి. హలో అండి, హాయ్. నేనైతే ఈరోజు అయితే సొరకాయతోటి కారపప్పలు అయితే చేయబోతున్నాను. ఫస్ట్ అయితే ఏం చేయాలంటే, ఇదిగోండి బియ్యపిండి అయితే పట్టించుకొచ్చిన, వేడిగా ఉంది. కొద్దిగా అయితే బియ్యపిండి అయితే పోసాను. మనం ఎంత కావాలనుకుంటే అంత బియ్యపిండి పోసుకొని చేసుకోవచ్చు. ఇదిగోండి సొరకాయ, అనపకాయ మా సైడ్ అయితే సొరకాయ అంటారు. వీటిని అయితే చెక్కు తీసి చిన్న ముక్కలు గింజలు కూడా తీసేసిన కట్ చేసుకుని పెట్టుకున్నా. మిక్సీ పడతా. వచ్చేసి ఇదిగోండి పచ్చిమిరపకాయలు, అందులో గ్రీన్ కారం వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. కొత్తిమీర, ఇప్పుడు సొరకాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర అనేది మిక్సీ అయితే పట్టి పిండిలో కలుపుతా. ఉప్పు, ఎంతలోనో ఉప్పు కూడా వేస్తున్నా. ఇదిగోండి ఫస్ట్ అయితే జీరా వేస్తున్నా, జీలకర్ర, తర్వాత పసుపు కొద్దిగా, తర్వాత కరివేపాకు, ఇవన్నీ వేసి బాగా కలపాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, అట్లనే కొత్తిమీర ఇది కూడా వేసి, తర్వాత పేస్టు, సొరకాయ పేస్టు, ఇదిగోండి పిండిని ఈ విధంగా కలుపుకోవాలి స్మూత్గా. ఇదిగో ఇట్లా. ఇప్పుడు నూనె పెట్టుకొని చేద్దాం. ఇలా ముద్దను తీసుకొని ఇలా ఆయిల్ పెట్టి దీని మీద ఇంకో పేపర్ వేసి విధంగా ఇలా పెట్టుకోవాలి.